హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. మాదిరెడ్డి సులోచన గారు రచించిన అందని పిలుపు అనే నవలను ధారావాహికంగా వింటున్నాం కదండి. ఇక మూడో భాగాన్ని మొదలెడదామా? పాకాల చెరువు పరిసరాలు చూడాలే కానీ వర్ణించలేము. ప్రకృతి అందాలు ఆస్వాదించి ఆనందించాలంటే ఓ 2-3 రోజులు ఉండాలి. చుట్టూ అడవి, మధ్యలో చెరువు, ఒకవైపు గెస్ట్ హౌస్ పైభాగం నుండి చూస్తూ ఉంటే అడవి అందంగా కనిపిస్తుంది. పేరు తెలియని రకరకాల వృక్షాలు చూడముచ్చటగా ఉంటాయి. ప్రకృతి సౌందర్యం చూస్తూ పరవశించిపోయాడు మదన్మోహన్. మధు, ఓ మధు, మదన్. ఈసారి ఒత్తైన అతని జుట్టు చేతిలోకి తీసుకుంది. అటూ ఇటూ ఊపింది సుజాత. అబ్బా, జుట్టు విడిపించుకున్నాడు. మొరటు పిల్లవు అన్నాడు ముఖం చిట్లిస్తూ. 2 గంటల నుండి అలా చెరువు గట్టునే గడుపుతున్నారు. ఆమె ఒడిలో తలపెట్టుకుని పడుకున్నాడు మదన్. అలా ప్రకృతిని చూస్తూ పరవశించేవాడివి ఒక్కడవే వచ్చేయాల్సింది, నన్నెందుకు పిలుచుకొచ్చావు? కోపంగా చూసింది. ఇలా మట్టిలో తలపెట్టుకుంటే తల పాడవుతుందని నీ తొడ దిండుగా ఉపయోగించాలని. అలాగా, పాపం. చటుక్కున అతని తల తీసి నేల మీద పెట్టి లేచింది. సుజా, ప్లీజ్. ఆమె వినిపించుకోనట్టే 2 అడుగులు వేసింది. పమిట పట్టి లాగాడు. తూలి నీళ్లలో పడింది. అతను లేచాడు. అమ్మో అంది. పిలిస్తే వినాలి మరి. చేయూతనిచ్చి పైకి లాగాడు. బట్టలు తడిసి ఒంటికి అతుక్కుపోయాయి. అయ్యో, సిగ్గుతో చేతులు ఎదకు అడ్డుపెట్టుకుంది సుజాత. షర్టు తీసిచ్చేదా? తడిసిన చీర నువ్వు కట్టుకుంటావా? దివ్యంగా కట్టుకుంటాను. ఆడవారు ప్యాంట్లు లుంగీలు కట్టుకోగా నేను చీర కట్టుకుంటే తప్ప? నీతో ఎవరు వాగుతారు? వాళ్ళంతా గెస్ట్ హౌస్కి తిరిగొచ్చుంటారు. వెళ్దాం పదా అంది చీర పిండుకుని. పద. ఇద్దరూ ముందుకు నడిచారు. ఏమిటా పెళ్లి నడక? ముందుకు వెళ్ళి ఆగాడు. ఈ తడి చీరలో నడవటం ఎంత కష్టంగా ఉందో తెలుసా? అంది కోపంగా చూస్తూ. అలాగా. వెనక్కి వచ్చి ఓ చేయి ఆమె భుజాల చుట్టూ, రెండవది నడుం చుట్టూ వేసి లేపాడు. ఏమిటి అల్లరి? దింపే. గింజుకుంది. నువ్వు కష్టపడితే చూడగలనా? కొంటెగా నవ్వాడు. చాలే, ఎవరైనా చూస్తారేమో, కర్మ. ఎవరూ చూడని చోటుకు తీసుకెళ్ళనా? మధు, ప్లీజ్. కళ్ళతోనే అర్థిస్తూ చుట్టూ చూసింది. స్నేహితులు చూశారంటే కొంప మునుగుతుంది. దింపేశాడు. థ్యాంక్స్. చీర సవరించుకుంది. ఉట్టి మొండిగటానివి. ఆ విషయం జీవితాంతం గుర్తుంచుకో. ఇద్దరం సుఖపడతాం అన్నాడు చెయ్యి పట్టుకుని. అతని చేతి ఆసరాగా నడుస్తూ మరోసారి తండ్రి స్వభావం చెప్పింది. నా మీద అనుమానమా? నీ మీద అనుమానం కాదు మదన్. మా నాన్న సంగతి పూర్తిగా తెలీదు. స్నేహం చేయటానికి కూడా కులం, గోత్రం, అంతస్తు చూస్తాడు. చూడని, కులం, గోత్రం, అంతస్తు అన్నీ ఉన్నాయి. ఉన్నాయిలే, మన కులాలు వేరు కాదని నేనన్నానా? నీది స్త్రీ కులం, నాది. మదన్, నేను సీరియస్గా చెప్తున్నాను. మొన్న రీమా సంగతి తెలిసిన దగ్గర నుండి డాడీ సంబంధాలు చూస్తున్నారు. చూడని అన్నాడు నెంపాదిగా. నీతో చెప్పడం నాదే బుద్ధి తక్కువ. కోపంగా అతని చెయ్యి వదిలి ముందుకు వెళ్ళిపోయింది. సుజా, ఏయ్. అతను త్వరగా వెళ్ళి ఆమె ముందు నిల్చున్నాడు. కోపం వచ్చిందా? నాకెందుకు కోపం? ఎవరిపైన? అంది. ఫన్ ఎంజాయ్ చేయలేని దానివు డాక్టర్ ఏం చేస్తావోయ్? కమాన్. సారీ. ఏం చేయాలో చెప్పు. ఎన్నిసార్లు చెప్పాలి? మనం రిజిస్టర్ ఆఫీస్లో పెళ్లి చేసుకుందాం. మీ డాడీ కాదంటే అది ఎలాగూ తప్పదు. దొంగలా చెప్పకుండా పెళ్లి చేసుకోవడం నాకేమాత్రం ఇష్టం లేదు. మీ డాడీ అవమానమో అభిమానమో భరిస్తాను అన్నాడు దృఢంగా. మీ డాడీ? మా అమ్మ నాన్నకు నాపై నమ్మకం ఉంది. వారికి రాశాను కోడలతో వస్తున్నానని. ఏం గొడవ చేయరా? మా నాన్న గురించి ఏం చెప్పినా అతిశయోక్తి అవుతుంది, చూస్తావుగా. మీ అమ్మ కూడా ఏమనరా? వాళ్ళిద్దరూ అమృతమూర్తులు. వారు ప్రేమించడమే చూశాను కానీ ద్వేషించడం చూడలేదు. నిజమా మధు? నిజం సుజా. వారు కోపంగా పనివారిని బెదిరించడం కూడా నేను చూడలేదు. నన్ను ప్రేమించిన దానికి రెట్టింపుగా నిన్ను ఆదరిస్తారు, ప్రేమిస్తారు. నా మాటకు ఎంతో విలువిస్తారు. అదృష్టవంతుడివి మదన్. అతని భుజంపై తల వాల్చింది. ఆ అదృష్టంలో నీకు భాగం ఉందని మర్చిపోతున్నావా? ఆమె ముఖం ఎర్రబారింది. అలాగే తలదాచుకుంది. ఆడవారికి అడగకుండానే వస్తుంది సిగ్గు. పో మదన్.
ఇద్దరూ మళ్ళీ ముందుకు సాగారు. ఒరేయ్ మదన్, త్వరగా పదరా, అందరూ వచ్చారు, క్లాస్మేట్ రఘు తరిమాడు. మదన్, నేను బట్టలు మార్చుకోవాలి. వరంగల్ వెళ్ళాక మార్చుకుందు కానీ. చలేస్తుంది. నా బాహువుల్లో వెచ్చగా ఉంటుందేమో. ఇదిగో, అలాంటి పిచ్చి వేషాలు వేశావంటే హాయిగా మా నాన్న చెప్పిన సంబంధం చేసుకుంటాను బెదిరించి అతడిని వదిలి ముందుకు వెళ్ళింది. అటాచ్ తీసుకుని గదిలోకి వెళ్ళి బట్టలు మార్చుకుని వచ్చింది. ఆమె వచ్చేసరికి అతను స్నేహ కపూర్ పక్కన కూర్చుని నవ్వుతున్నాడు. సుజాత మూతి విరిచింది. మిస్ కపూర్కు సుజాతకు ఒక్క క్షణం పడదని మదన్కు తెలుసు. సుజాత ధన్నుమని సీటుపై కూలబడింది. మరో గంటలో బస్ గమ్యం చేరుకుంది. అందరూ బిలబిలమంటూ దిగి ఎవరి ఇళ్లకు వారు బయలుదేరారు. గుడ్ నైట్, సియు, టాటాలతో పరిసరాలు గోలగా ఉన్నాయి. కారు రానట్టుంది, పద డ్రాప్ చేస్తాను. సుజాత చేతిలోని చిన్న అటాచ్ అందుకున్నాడు మదన్. మిస్ కపూర్ను డ్రాప్ చేయి, నా తంటాలేవో నేను పడతాను. అలాగా, డ్రాప్ చేయడమే కాదు, ఈ రాత్రి ఎక్కడైనా గడుపుదాం అనుకున్నావు, కానీ పానకంలో పుడకలా నువ్వు ఉన్నావని నవ్వేశాడు. కొరకరా చూసింది. అలిగిన వేళ్లనే చూడాలి ఆడవారి అందాలు, ఊరికనే అన్నారా? రాగయుక్తంగా పాడాడు. అబ్బో, పెద్ద పాటకాడు. పెద్ద కాకపోయినా చిన్నవాడినోయ్ భామ. మా అమ్మ పాడితే నీలాంటి వారంతా తెల్లముఖం వేయాలి. ఎత్తి కూర్చుండబెట్టే అవకాశం ఇవ్వకు. కోపంగా అతని బ్యాగు తన అటాచ్ ముందు పెట్టి అతని వెనుక కూర్చుంది. నాకేదో భయంగా ఉంది మదన్. నీ భయాలు ఆందోళనలు కట్టిపెట్టు. మీ నాన్నగారు రాగానే తెలియచెయ్యి, వచ్చి అడుగుతాను. స్కూటర్ వచ్చి నారాయణ ఇంటి ముందు ఆగింది. పోర్టికోలో కారు చూశాక గుండె దడదడలాడింది. తండ్రి వచ్చాడు. ఇప్పుడు రాకుంటే బావుండును అనుకున్న ఆశ నెరవేరనే లేదు. డాడీ వచ్చారు అంది భయంగా. మరీ మంచిది, పద. దిగి అటాచి పట్టుకున్నాడు. అతను ఆవేశంగా మాట్లాడినా నువ్వు తొందరపడకు మధు. అదంతా నాకు వదిలే. పరిస్థితులు తారుమారైతే నా వెంట రావటానికి సిద్ధంగా ఉండు. మౌనంగా తలాడించింది. ఇద్దరూ వరండా మెట్లెక్కారు. అంత చలిలోనూ సుజాత మెడ మీద నుదుట మీద శ్వేత బిందువులు కనిపిస్తున్నాయి. సుజా, నువ్వు చాలా కంగారు పడుతున్నావు, రేపొస్తాను ఆప్యాయంగా ఆమె చేయి నిమిరాడు. వద్దు మధు, ఈ ఉత్కంఠను భరించలేను, త్వరగా తేల్చేసేయ్. నువ్వు ధైర్యంగా ఉండాలి మరి అన్నాడు. వచ్చేసారా అమ్మాయి గారు? బయలుదేరుతున్నాను. డ్రైవర్ ఎదురొచ్చాడు. మదన్ చేతిలోని అటాచీ తీసుకున్నాడు. గుడ్ ఈవినింగ్ సుజా అండ్ మదన్. మేడ దిగుతూ నారాయణరావు విష్ చేశాడు. గుడ్ ఈవినింగ్ డాడీ అన్నది వణుకుతున్న కంఠంతో. ఏమిటి మదన్, ఈరోజు ఎలా గడిచింది? చాలా బాగా గడిచింది అన్నాడు అతని విష్కు చికాకు పడుతూ. రా మదన్, కూర్చో. సుజా, కుక్తో చెప్పి 2 కప్పుల కాఫీ తెప్పించు. సుజాత లోపలికి వెళ్ళిపోయింది. ఇద్దరూ హాల్లో కూర్చున్నారు. ఏమిటి మదన్ విశేషాలు? కాలేజీ మాటలే, మాకేం విశేషాలు లేవు, మీరే చెప్పాలి. మాదే ఉంది, బిజినెస్, ఇల్లు. బిజినెస్ అంత హెడ్ఏక్ మరొకటి లేదోయ్. సహాయపడే తోడుండాలి అన్నాడు నిట్టూరుస్తూ. మీ అబ్బాయిలు పెద్దవారవుతున్నారు, ఇక సమస్య ఉండదులేండి. మా అబ్బాయిలు అమ్మాయి ఈ ఊళ్ళో ఉంటారా? వాళ్లను అమెరికా పంపిస్తాను అన్నాడు. 5-6 నిమిషాల పాటు దేశాన్ని, దేశంలోని దారిద్ర్యాన్ని తిట్టాడతను. సుజాత కాఫీ తెచ్చి ఇద్దరికీ ఇచ్చింది. నారాయణ చిరాకు పడుతూ కూతురు మీద అరిచాడు. పనివాడే చచ్చాడా? ఉన్నాడు డాడీ, మీకు నా చేత్తో ఇవ్వాలనిపించింది. సిల్లీ డార్లింగ్. అతను కాఫీ తాగి సిగరెట్ వెలిగించుకున్నాడు. నారాయణ గారు, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అన్నాడు మదన్. ఏమిటో అది? సుజాత నేను వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నాము. ఓ, నేను అనుకుంటూనే ఉన్నాను మా సుజాత ఇలాంటి తెలివి తక్కువ పనులు చేస్తుందని. ఏదో బాయ్ ఫ్రెండ్ కదా అని నిర్లక్ష్యం చేశాను. బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ అనడానికి ఇది అమెరికా కాదు. అక్కడి సాంఘిక పరిస్థితులు వేరు. ఎక్కడి పరిస్థితులు ఎలా ఉన్నా సుజాతను నీకివ్వడం అసంభవం. మీ అమ్మాయి అభిప్రాయానికి విలువేమి లేదా? డాక్టర్ ఈ 2వ సంవత్సరం చదువుతూ హోదా, అంతస్తు మరిచి వివాహం అంటున్న మూర్ఖురాలి మాటకు విలువివ్వాల్సిన పనేమీ లేదు. సరే, చెప్పలేదనే నింద నాపై మోపకూడదనే మీ అనుమతి కోరాను.
మీరు హోదా అంతస్తు అంటున్నారే, అవి మీకంటే 2 రెట్లున్నాయి. వస్తాను. లేచాడు మదన్. మదన్, మీ నాన్న ఏం చేస్తాడు? వ్యాపారం. పేరు శ్రీహరి. ఒక్కడినే సంతానం. ఏమిటి, మీ నాన్నగారు శ్రీహరా? అతను ఆరాగా అడిగాడు. అవును, మీకు వ్యాపారమే ఉంది, మాకు తోటలు పొలాలు ఉన్నాయి అన్నాడు అతిశయంగా. మీ నాన్న ఫోటో ఉందా? ఏం, మా నాన్న అనాకారి అనుకుంటున్నారా? ఇదిగో, పర్సులో నుండి ఫోటో తీసి అతనికిచ్చాడు. అంజని శ్రీహరుడిది ఎప్పుడూ తన వెంటే ఉంచుకుంటాడు. ఇతనా మీ నాన్న? అవాక్కైనట్టు నిలబడ్డాడు నారాయణ. మీ సందేహం తీరిందా? మదన్, ఒకసారిలారా. పైకి వెళ్ళాడు నారాయణ. మదన్ అనుసరించాడు. సుజాత భయంగా చూసింది. కళ్ళతోనే ధైర్యం చెప్పాడు. మదన్కు లోకమంతా చీకటైనట్టుంది. ఒక్కసారి ఆకాశానికెత్తి నేలపై పడేసినట్టుగా ఉంది. తను ఎంత రాజభోగం అనుభవించాడు. సమస్య అంటే ఏమిటో ఎరగడు. తను కావాలని అడిగిందే తడవుగా ప్రతి వస్తువు అమర్చిపెట్టే తల్లిదండ్రుల గురించి నారాయణ ఎంత నీచంగా మాట్లాడి అవమానపరిచాడు. తన కంట్లో నలకపడితే అన్నం నీరు ముట్టని శ్రీహరి తన తండ్రి కాడంటే ఎలా నమ్మటం? అతను చూపిన నిదర్శనం మాటేమిటి? సుజాతతో స్నేహం చేయకపోయినా బాగుండేది. రాత్రంతా జాగరణే చూశాడు. లోకానికి తెల్లవారినా అతనికి తెల్లవారలేదు. దిండులో ముఖం దాచుకుని ఆరాటంగా కదిలాడు. ఏరా, ఒంట్లో బాగుండలేదా? వాసు అడిగాడు. వాళ్ల గదిలో లైట్ వెలిగిందంటే 5:30 అని గడియారం చూడకనే చెప్పొచ్చు. మదన్ అంత ఖచ్చితంగా లేస్తాడు. వాసు విసుక్కునేవాడు. అలాంటిది వాసు లేచినా మదన్ దొర్లటం ఆశ్చర్యం అనిపించింది. మాట్లాడమేమిరా? చూస్తున్నావుగా, విసుక్కున్నాడు. ఇద్దరూ మళ్ళీ మాట్లాడుకోలేదు. వాసు తయారయ్యి వెళ్ళిపోయాడు. సాయంత్రం వచ్చేసరికి మదన్ బట్టలు మార్చుకుని వెళ్ళటానికి తయారయ్యాడు. ఆకాశమంతా మేఘావృతమైంది. మదన్ మనసులాగే. ఏరా, ఎక్కడికి? వాసు అడిగాడు. వల్లకాటికి. వల్లకాటికి వెళ్ళటానికి 4 కావాలిరా, పిలవనా ఏమిటి అన్నాడు. షటప్ అరిచాడు. నీకు కోపం వచ్చిందే? మై గాడ్, నవ్వుతూ నవ్వుల్లే బ్రతికే మదనుడా, అసలు సంగతి ఏమిట్రా? ఏమిటి దేవదాసు వేషం? నువ్వు నోరు మూస్తావా లేదా? అతిగా వాగితే ఏ హోటల్కో వెళ్ళిపోతాను. నోరు మూసుకునే నువ్వు చెప్పింది వింటాను. సుజాత నువ్వు తగాదా పెట్టుకున్నారా ఏమిట్రా? చెప్పరా బాబు. ఇప్పుడు నన్నేం అడక్కరా, అవసరం అనుకుంటే అన్నీ చెప్తాను. సరే, నీ ఇష్టం. ఈ వాతావరణంలో బయటికి వెళ్ళటం అంత మంచిది కాదురా. నా హృదయంలోని తుఫాను తగ్గాలంటే వెళ్ళి తీరాలి. గబగబా బయటికి వచ్చి స్కూటర్ తీశాడు. అతని స్పీడుకు రోడ్డు మీద జనం భయంతో తప్పుకున్నారు. ఉరుము మెరుపులతో వర్షం ప్రారంభమైంది. ఒకచోట పోలీసు ఆపినా ఆగలేదు. స్కూటర్ వెళ్ళి కల్పన నర్సింగ్ హోమ్ ముందు ఆగింది. అతను చొరవగా ఏదో నెంబర్ గదిలోకి వెళ్ళాడు. పుస్తకం చదువుతున్న రీమా ఉలిక్కిపడింది. ఆమె దగ్గరున్న నర్స్ మండిపడే కళ్ళతో చూసింది. ఎవరండి? ఎవరంటే మాట్లాడరేం? ఆమెకు ప్రేమలత చెప్పిన మాటలు ఇంకా గుర్తున్నాయి. చూడు నర్స్, ముఖ్యంగా ఓ యువకుడు రావచ్చు. కాదు, ఆ అమ్మాయిని రప్పించవచ్చు. పోలీసులను పిలిచి పట్టించు. అమ్మాయికి మతిస్థిమితం లేదని చెప్పు. నీ మీదికి కేసు రాకుండా నేను చూసుకుంటాను అన్నది. అంత డబ్బు వారి అండా వదులుకుంటుందా? దాన్ని పటిష్టం చేసుకోవాలంటే ప్రేమలత లాంటి వారి అండా ఎంతో అవసరం. మదన్ నర్సును కానీ ఆమె మాటల్ని కానీ లెక్క చేయలేదు. గబగబా రీమా పడుకున్న చోటికి వెళ్ళాడు. మిస్ రీమా, నేనెవరో గుర్తుపట్టారనుకుంటాను. నేను మిస్సెస్ రీమా గోపిని. మిమ్మల్ని సుజా చూపింది. మదన్ మోహన్. లవ్లీ నేమ్. మీ కాంప్లిమెంట్ రిసీవ్ చేసుకునే స్థితిలో లేను. చిన్న సహాయం కావాలి. మిస్టర్, మీకే చెప్తుంది. నర్స్ అరిచింది. నర్స్, కీప్ క్వైట్. ఒక చేత్తో ఆమె నోరు మూసి రెండో చేత్తో ఓ ఫోటో తీసి రీమా ముందు పెట్టాడు. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరో చెప్పగలరా? రీమా కళ్ళు పెద్దవయ్యాయి. ఆ ఫోటోను హృదయానికి హత్తుకుంది. మదన్, వీరెక్కడున్నారు? నేను వెంటనే చూడాలి అన్నది లేచి నిలబడి. మిస్సెస్ రీమా గోపి, నా ప్రశ్నకు సమాధానం అది కాదు. అతడు ఎవరు? మీకెలా పరిచయం? నేను అదే ప్రశ్న మిమ్మల్ని వేద్దాం అనుకుంటున్నాను. మొదట నువ్వు అడిగావు కాబట్టి చెప్తున్నాను. అతను మా డాడీ.
రీమా! అతని గొంతు కీచుగా ఉంది. నర్సు నూరు మోసిన చెయ్యి వదిలైంది. వాళ్ళేమంటున్నారో కూడా వినిపించుకోలేదు. ఆ వర్షంలోనే బయటికి వచ్చాడు. రాత్రి 12 దాటుతుండగా ఆ బీభత్సమైన వాతావరణంలో మట్టిదారి దాటి స్కూటర్పై శంషాబాద్లో ఉన్న తమ తోటను చేరాడు మదన్. రీమా అన్న ఒక్క మాట అతడి శక్తినంతా లాగేసినట్లయింది. నారాయణ అన్న మాటలు చెవుల్లో ప్రతిధ్వనించాయి. తను ఎవరు? ఆ ప్రశ్నకు జవాబు ఇంట్లోనే దొరకాలి. గేటు వేసుంది. మస్తాన్! పరిసరాలు ఆ పిలుపుతో ప్రతిధ్వనించాయేమో అనిపించింది. మస్తాన్కి ఎవరూ లేరు. రాత్రింపవళ్ళు ఆ తోటలోనే పడి ఉంటాడు. ఒకే పిలుపుకు పరుగులు పెడుతూ వచ్చి గేట్ తీశాడు. అరే, నీవా మదన్ సాబ్? బహురాణితో ఎల్లుండి వస్తారని ఏర్పాట్లు చేస్తున్నాము. స్కూటర్ మదన్ చేతిలో నుండి తీసుకున్నాడు. అతని వంకైనా చూడకనే ముందుకు వెళ్ళాడు. ఒక్కంగలో బంగళా చేరుకుని పిచ్చుపట్టిన వాడిలా కాలింగ్ బెల్ నొక్కాడు. అతనికి చాలా అసహనంగా ఉంది. బెల్ కొట్టిన తర్వాత కొన్ని నిమిషాలకు గాని తలుపు తెరవబడదని తెలిసినా ఆ క్షణంలో విచక్షణ కోల్పోయాడు. మరోసారి బెల్ నొక్కాడు. హాల్లో లైట్ వెలిగింది. ఎవరది? శ్రీహరి కంఠం గంభీరంగా వినిపించింది. ఇది వరలో అయితే మా అమ్మ కంఠం తేనెలూరితే మా నాన్న కంఠంలో గండుకోయిలలు కోస్తాయి అనుకునేవాడు. ఈనాడు అతని స్థితి వేరు. తలుపులు తీసిన శ్రీహరి ఆశ్చర్యంగా చూశాడు. మదన్, నువ్వా అని అతని భుజాల మీద చేతులు వేశాడు. ఈ అవతారం ఏమిటి? వాలకమేమిటి? ఒంట్లో బాగుండలేదా? మనసులో బాగుండలేదు. క్రూరంగా చూస్తూ భుజాల మీద చేతులు విదిరించి వేశాడు. చిన్నా, ఏమైందిరా అన్నాడు. మదన్ హృదయం కరిగిపోయింది. శ్రీహరి తల్లి ప్రేమగా పిలిచే పేరది. ఆ పేరుతో పిలవగానే 2 రోజులుగా అతని హృదయంలో కరుడు కట్టిన కాఠిన్యం ద్రవీభవించసాగింది. చెదిరే హృదయాన్ని అదిమిపట్టి శ్రీహరిని తోసుకుని 4 మెట్లెక్కుతూ పైకి వెళ్ళాడు. ఎవరండి వచ్చింది? ఆవులిస్తూ అడిగిందామె. వేళాపాళా లేదా ఏమిటి? నేను. కఠినంగా ఉంది జవాబు. 1000 మందిలో ఉన్న ఆ కంఠాన్ని గుర్తుపట్టగలదు. ఆమెకు అత్యంత ప్రియమైన కంఠమది. ఆమె తలపై ఉన్న స్విచ్ నొక్కింది. గదిలోని చీకటిపోయి పట్టపగలైనట్లు అనిపించింది. ఆమె తొలగిన బయట సర్దుకుని ఒక్క ఉదుటన లేచింది. పిచ్చివాడిలా ఉన్న కొడుకుని చూసి వణికిపోయింది. మదన్ దృష్టి ఆమె తలవైపున్న మందులపై పడింది. ఏమిటి మదన్? ఏమిటి వాలకం? వచ్చి అతడి చెయ్యి పట్టుకుంది. చెయ్యి విదిలించుకున్నాడు. నేను మిమ్మల్ని ఎక్కువ శ్రమ పెట్టాలని రాలేదు. ఒక్క ప్రశ్నకు జవాబిస్తే వెళ్ళిపోతాను. ఒక్క ప్రశ్న కాదు, 100 ప్రశ్నలు అడుగు. మొదట కూర్చో అంది కుర్చీ చూపుతూ. ఈ ఇంట్లో నిలబడటానికి కూడా అసహ్యమే. చిన్నా, నన్ను నా పేరుతో పిలిచి ప్రలోభ పెట్టుకు. చెప్పు, నా తండ్రి ఎవరు? నిజం చెప్పు. అనుకోని ప్రశ్నకు తెల్లబోయింది. ముఖం పాలిపోయింది. తన్ను తాను సంభాళించుకుంది. ఏమిట్రా, పిచ్చి పట్టిందా? నీ తండ్రి ఎవరో నీకు తెలీదా? నిబ్బరంగా అడిగింది. పిచ్చి భ్రమలో పెంచావు. ఇప్పుడైనా నిజం చెప్పు. నిజం చెప్పకపోతే ఇక పిచ్చే పడుతుంది. మీ తండ్రి శ్రీహరి గారు? కాదు, అబద్ధం. పిచ్చివాడిలా జుట్టు పీక్కున్నాడు. అతను విశాఖలో ధనవంతులలో ఒకరైన రామస్వామి గారి ఇల్లరికపు టల్లుడు. నీ అందానికి దాసుడై భార్యాబిడ్డలను అనాదరణ చేసి వచ్చిన ఘనుడు. ఏమిట్రా కూసావు? మరుక్షణమే అతని 2 చెంపలు అదిరిపోయాయి. సన్నగా పీలగా సుకుమారంగా ఉన్న తల్లి చేతి దెబ్బలంటే అతనికి నమ్మకం కలగటం లేదు. చెంపలు తడుముకున్నాడు. ఆమె చెయ్యి మళ్ళీ లేచింది. అంజని! శ్రీహరి వచ్చి ఆమె చేయి పట్టుకున్నాడు. వదలండి, వాడి నాలుక తెక్కొస్తాను. వాడెంత మాట అన్నాడో చూడండి, ఆవేశంగా అరిచింది. ఆమె ముఖంలోని మార్పులు చూసి శ్రీహరి అదిరిపోయాడు. నువ్వు పద కిందికి. చిన్నా, నిన్నే. నేను నిమిషంలో వస్తాను అన్నాడు తూలుతున్న అంజనిని పట్టుకుని. అవసరం లేదు, నిజం చెప్తే వెళ్ళిపోతాను. మేము పారిపోము మదన్, కొన్ని నిమిషాలు ఆగలేవా అన్నాడు తోటకూర కాడలా వేలాడిన అంజనిని ఎత్తి మంచంలో పడుకోబెడుతూ. కొన్ని క్షణాలు కాదు, ఒక్క క్షణం ఆగలేను. మీకు ప్రాణమైన అంజనీదేవి మీద ప్రమాణం చేసి చెప్పండి, మీరు నా తండ్రి కాదు. చిన్నా, ఈసారి అసహనంగా చీకాకుగా పిలిచాడు. కరిగిపోయిన కాలం మళ్ళీ రాదు. ఇప్పుడు అంజనికి వైద్య సహాయం కావాలి. బయటికి పోబోయాడు.
ఆగండి, నా ప్రశ్నకు జవాబు కావాలి. మొదట డాక్టర్ కావాలి చిన్నా. వీల్లేదు. నా ప్రశ్నకు జవాబు చెప్పందే మీరు కదల్లేరు. నేను కదలనివ్వను. ఒక క్షణం అసహాయంగా చూశాడు శ్రీహరి. అవును, నేను రీమా తండ్రిని. కానీ ఈ ప్రపంచంలో ఏ తండ్రి ప్రేమించనంతగా నిన్ను ప్రేమించాను. ఇక చాలు. అతను నోటికి చెయ్యి అడ్డం పెట్టుకుని ముందుకు నడిచాడు. చిన్నా, ఆగు, నీ చెప్పేది విను. నా కోసం కాకపోయినా నీ తల్లి కోసం ఆగు. అంజని తెలివి రాగానే నీ కోసం అడుగుతుంది ఆదుర్దాగా అన్నాడు. నేను చచ్చిపోయానని చెప్పండి. చిన్నా, అతని చెయ్యి పట్టుకున్నాడు. చెయ్యి దులపరించుకుని వెళ్ళిపోయాడు మదన్. మరో నిమిషంలో స్కూటర్ స్టార్ట్ అయిన శబ్దం విని నిట్టూర్చాడు శ్రీహరి. ఏమిటి సాబ్, చిన్న సాబ్ కోపంగా ఉన్నాడు? మస్తాన్, ఆ విషయాల తర్వాత మాట్లాడుకుందాం. వెంటనే వెళ్ళి డాక్టర్ని తీసుకురా. అచ్చా సాబ్. మస్తాన్ వెళ్ళిపోయాడు. శ్రీహరి తలుపులు వేసి ఆందోళనగా నిలబడిపోయాడు. మదన్ ఏం చేసుకుంటాడోనని ఆదుర్దా కలిగింది. తన పెంపకం మీద నమ్మకం ఉంది కాబట్టే నెమ్మదిగా పైకొచ్చాడు. నిస్త్రాణగా ప్రాణం లేని బొమ్మలా పడి ఉంది. ఆమెను చూస్తుంటే అతని హృదయం ఆర్ద్రమైంది. మంచం చివర కూర్చుని ఆమె తలను ఒడిలోకి తీసుకున్నాడు. మదన్ కోసం ఆమె పడిన ఆరాటం కళ్లకు కట్టినట్లయింది. 2 వేడి కన్నీటి బిందువులు రాలిపడ్డాయి. స్త్రీని భూమాతతో పోల్చారు ఇందుకే కాబోలు. స్త్రీజాతి మీదే జాలి కలిగింది. ఆమె నుదుట పట్టిన చెమట బిందువులు ఒత్తుతూ కూర్చున్నాడు. డాక్టర్ వచ్చి పరీక్ష చేసి ఇంజెక్షన్ ఇచ్చాడు. 2 గంటలకోసారి ఇమ్మని టాబ్లెట్లు ఇచ్చాడు. ఆమె బలహీనంగా ఉందని తెలుసు కదా. షాకింగ్ న్యూస్ ఎందుకు చెప్పారు? డాక్టర్ బొమ్మలు ముడిపడ్డాయి. షాకింగ్ న్యూసా? అదిరిపడ్డాడు శ్రీహరి. అలాంటి న్యూస్ అయినా విని ఉండాలి, లేదా అలాంటి కల ఏదైనా వచ్చుండాలి. ప్రమాదం లేదు కదా? ప్రస్తుతానికి ఏం చెప్పలేము. ఎక్కువగా మాట్లాడించకండి అన్నాడు కిట్టు సర్దుకుని. అలాగే, మీకు ఈ రాత్రి శ్రమ ఇచ్చాను. మా వృత్తే అది కదా. మీ అబ్బాయి ఎలా చదువుతున్నాడు? ప్రస్తుతానికి బాగానే చదువుతున్నాడు. అతడిని సాగనంపి తలుపులు వేసొచ్చాడు. అలాగే భార్య పక్కన కూర్చున్నాడు. తెల్లవారుజామున తెలివొచ్చింది ఆమెకు. ఏమండి? ఏమంజు, ఇక్కడే ఉన్నాను. నాకేమైంది? మెల్లగా జరిగింది గుర్తు తెచ్చుకుంది. ఆమె ముఖంలో రంగులు మారాయి. వాడేడి? ఉన్నాడు. ఉదయం మాట్లాడుకుందాం, నువ్వు పడుకో. ఆప్యాయంగా ముంగురులు సవరించాడు. వాడిని ఇలా పిలవండి. ఇంకా చెప్తాను. వాడు ఎంతంత మాటలు అన్నాడో విన్నారు కదా. బేలగా కన్నీరు కార్చింది. అంజు, నువ్వు చాలా బలహీనంగా ఉన్నావు. రేపటి వరకు ఆగలేవా? ఒక్క క్షణం కూడా ఆగలేను. మనమేం తప్పు చేశామని వాడి ముందు దోషిగా నిలబడాలి. నేను దోషిగా మరణించలేను. ఆ మూర్ఖుడు మిమ్మల్నంత అవమానించాడో తలుచుకుంటే నా రక్తం సలసలా కాగిపోతుంది. ఆమెకు ఆయాసం వచ్చింది. చూడు, ఆయాసం వస్తుంది. వాడెలాగూ నా మాట వినడు. నువ్వైనా వినవా? నేను వింటాను. నేను ఎవరి కోసం బ్రతకాలండి? నా కోసం అంజు, నా కోసం బ్రతకాలి. మదన్ తప్ప నీకు ఎవ్వరూ లేరా? అది కాదండి. ఇన్నాళ్ళు బ్రతికింది, వాడిని కంటికి రెప్పలా కాపాడింది ఇది వినటానికేనా? వాడు కోపంలో ఆవేశంలో ఏదో అన్నాడు. వినాల్సిన సమయంలో నీ నోటి మీదుగా వింటే బావుండేది. ఎవరో చెప్పారని వాడికి మతిపోయింది. వాడి స్థలంలో నువ్వు నేను ఎవరమున్నా అంతే. ఏమండి, మీ మంచితనంతో నా మతి పోగొడుతున్నారు. ఆమె ఏడుపు అధికమైందే తప్ప తగ్గలేదు. ఇక లాభం లేదని ఆమె చేత నిద్రమాత్రం మింగించాడు. ఏమిట్రా మదన్, ఏమిటిది? ఏమైందిరా? చాల్లేని నటన. నువ్వు డాక్టర్ నటరాజన్ దగ్గర కాంపౌండర్గా చేరావట? ఆశ్చర్యంగా అడిగాడు. అవును, చేరాను. దొంగతనం చేసినట్టు మాట్లాడుతున్నావేం? నీతో ఎలా వాదించాలో అర్థం కావటం లేదురా, విసుక్కున్నాడు వాసు. ఇంకా ఏం మాట్లాడినా నీతో స్నేహానికి రామ్ రామ్. ఏమిట్రా, మతిగాని పోయిందా ఏం? నీ దయ వల్ల ఇప్పటి వరకు నా మతి నా దగ్గరే ఉంది. మతి ఉండేనా ఈ గతిలేని పనులు చేస్తున్నావు? ఈ గదిలో కాపురం ఏమిటి, నీ వాలకం ఏమిటి? నేను నీతో మాట్లాడను. పుస్తకం ముందేసుకుని కూర్చున్నాడు మదన్. అతనికి ఇప్పుడేదో సాధించానన్న తృప్తి ఉంది. నీ పని చెప్తానుండు. త్వరగా వెళ్ళి పక్కనున్న కొట్టు నుండి సుజాతకు ఫోన్ చేసి జరిగిన విషయమంతా చెప్పాడు.
ఆమె చాలా బాధపడింది. గది అడ్రస్ తీసుకుంది. సాయంత్రం మదన్ నటరాజన్ క్లినిక్కు వెళుతూ ఉండగా సుజాత వచ్చింది. మదన్, ఆమె కళ్ళు నీటితో నిండుకున్నాయి. ఎందుకొచ్చావు? మధు, ప్లీజ్ నన్ను నా పేరుతో పిలవకు అన్నాడు అసహనంగా. ఎందుకు మధు? నిన్ను నీవు శిక్షించుకున్నది కాక నాకింత పెద్ద శిక్ష వేశావు. కన్నీటితో అతని చేతులు పట్టుకుంది. ఒక వేశ్యకు పుట్టినందుకు కసిగా అన్నాడు. అది నీ నేరమా? అటు తిరిగిన అతని భుజంపై తలవాల్చింది. ఇప్పుడు నేరం ఎవరిదని విచారించే సమయం దాటిపోయింది. వెళ్ళిపో. నీకు దేనిలోనూ సాటిరాను. ఆస్తి, అంతస్తు, కులం, మతం, కనీసం అందరికీ ఉండే తల్లిదండ్రులు కూడా నాకు లేరు. ఆమె చేతులు విదిలించాడు. మధు, ప్లీజ్ అలా మాట్లాడకు. ఇంకెలా మాట్లాడను మిస్ సుజాత? మీ నాన్నగారు అల్లుడిలో కోరిన అర్హతలు ఏమీ లేవు నాలో. మదన్ అతని నోటికి చెయ్యి అడ్డం పెట్టింది. ఇంకొక్క మాట మాట్లాడినా నాపై ఒట్టే. నువ్వు నాకు కావాలి మదన్. నీకోసం వాళ్ళందరినీ వదులుకుంటాను. నేను ఆనాడే చెప్పాను మా నాన్నతో చెప్పొద్దని. మా నాన్న, ప్రేమలత ఆంటీ ఒత్త మరమనుషులు. ఇప్పుడు నేను మరమనిషినే. 2 పూటల తిండికి తడుముకోవాలి. అలా అనుకు మధు. నీ సమక్షంలో నా కలలు పండించుకొనియ్యి అన్నది మళ్ళీ అతని భుజం మీద గడ్డమానించి. నాకు బ్రతుకు తీయని కలలా అనిపించటం లేదు. ఒక చేదు నిజంలా మిగిలిపోయింది సుజాత. ఏ క్షణంలో ఎలా మారతానో నాకే తెలీదు. పిచ్చెక్కినా ఆశ్చర్యపడద్దు. మధు, అవును సుజాత, ఇప్పుడు నేనొక బికారిని. నీ డబ్బును చూసే నిన్ను అభిమానించానా, ఆరాధించానా? డబ్బును ఆరాధించకపోయినా, ప్రేమించకపోయినా ఉదయం లేస్తూనే దానితో ఎన్నో పనులుంటాయి డియర్. నా జీవితం చిరిగిన గాలిపటంలా తయారైంది. దయచేసి నన్ను విసిగించక వెళ్ళిపో. అతను ఆమెను నెట్టేసి వెళ్ళిపోయాడు. మనసు పని మీద లగ్నం చేయలేకపోయాడు. నటరాజన్ హెచ్చరించాడు. అరగంట తర్వాత సర్దుకుని తన పనిలో లీనమయ్యాడు. 9:30 అయింది. క్లినిక్ మూసి బయటికి వస్తే అతి నీరసంగా అనిపించింది. 4-5 గంటలు నిలబట్టం అలవాటు లేదు. కాళ్ళు లాక్కిపోయాయి. భోజనం కూడా సరిగా చేయలేదు. ఉస్సురంటూ కాళ్ళు ఇడ్చుకుంటూ గదిలోకి వచ్చాడు. అదొక బీద విద్యార్థి గది. అతనితో ఉంటున్నాడు. గది ముందు మోకాళ్ల మధ్య తలపెట్టుకుని కూర్చున్న సుజాత కనిపించింది. గదిలో అతని స్నేహితుడు చదువుకుంటున్నాడు. అతని నిగ్రహము సడలిపోయింది. సుజా, ఆమె తలపై చేయి వేశాడు. వచ్చావా మదన్? లోపలికి వచ్చి కూర్చోమని ఎంత చెప్పినా వినలేదు. నీకంటే మొండి అన్నాడు వెంకటేష్ లేచి బయటికి వచ్చి. సుజాత అయోమయంగా చూసింది. లే, ఇంటికెళ్దు గాని. వెళ్ళాలని రాలేదు. మరి? మదన్, నీ బ్రతుకు తెగిన గాలిపటం కాదు. నాకు ఈ ఒక్క అవకాశం ఇచ్చి చూడు. నువ్వు చదువుకో, నేనేదైనా చిన్న ఉద్యోగం చేస్తాను. ఎంత తీయని ఊహ! నువ్వు తలచుకుంటే ఈ ఊహే నిజం అవుతుంది మదన్, ప్రాధేయపూర్వకంగా అంది. సుజా, నా మీద, నా మాట మీద గౌరవం ఉందా? నిరూపించాలా? నీకు నా పైకల ప్రేమకు ధన్యవాదాలు. నీ జీవితం పాడు చేసే అధికారం నాకు లేదు. స్నేహితుడిగా, ప్రేమికుడిగా నీ క్షేమం కోరాల్సిన బాధ్యత నాది. వెళ్ళిపో, నన్ను మర్చిపో. అంతేనా మదన్? ఆవేశంగా లేచింది. అంతకంటే ఈ స్థితిలో ఏమీ చెప్పలేను అన్నాడు నిర్లిప్తంగా. 2-3 రోజులకే అతనిలో ఏదో మార్పు కనిపిస్తుంది. పీక్కపోయిన కళ్ళు, జారిపోయిన దవడలతో దిగులుగా ఉన్నాడు. వస్తాను మదన్. రేపు నా చాబు కబురు విన్నాక వచ్చి ప్రేమికుడిగా సమాధులు కట్టకపోయినా స్నేహితుడిగా 2 కన్నీట్లు బొట్లు విడువ్వు అన్నది విసురుగా 2 అడుగులు వేసి. సుజా ఆదుర్దాగా చేయి పట్టుకున్నాడు. ప్లీజ్ నన్ను నా పేరుతో పిలవద్దు. గుడ్ బై. విదిలించి చకచకా వెళ్ళిపోయింది. మెరుపులా ముందుకు వెళ్ళి ఆమెను ఆపాడు. ఏమిటి? నేను వెళ్ళాలి. నాకో మాట ఇవ్వాలి. మనిద్దరి మధ్య మాటలు ఇవ్వటం, తీసుకోవటం లాంటి సంబంధాలున్నాయా? మన స్నేహం మరిచిపోతగిందే అన్నది వ్యంగ్యంగా. సుజా ఆశ్చర్యంగా చూశాడు. సుకుమారంగా ఒకరి అండదండలు లేనిదే బ్రతకలేను అన్నట్టుండే అమ్మాయా అని ఆశ్చర్యపోయాడు. నన్ను విసిగించుకు. నా మాట అర్థం చేసుకో సుజా. ఒక్కగానొక్క కొడుకువి. నీ వాళ్ళు నిన్నో కొరగరాని కొయ్యగా తయారు చేశారు. నీ మాటే అందరూ వినాలి, అర్థం చేసుకోవాలి. నువ్వు మాత్రం ఎవరి మాట వినవు, అంతే కదా? నీ మాట వింటాను, సరా? ఏమిటో ఆ విలువైన మాట చెప్పు అన్నాడు కాస్త తగ్గి.
ఇందాకే చెప్పాను చెవుడా, నువ్వు నాకు కావాలి. నీకోసం ఏ కష్టమైనా సంతోషంగా స్వీకరిస్తాను. సుజా, నీ ఇష్టం, కోరి దారిద్ర్యాన్ని వరిస్తున్నావు అన్నాడు జాలిగా. ఆర్తిగా ఆమెను దగ్గరకు తీసుకున్నాడు. అతని కళ్ళలో నుండి 2 కన్నీటి బిందువులు రాలి ఆమె తలపై పడ్డాయి. మదన్ తలెత్తి చూసింది. అతని కళ్ళు ఒత్తింది. సుజా, స్త్రీజాతి మీద పెంచుకున్న కసి నీ ప్రేమతో కరిగించావు. ఐఆమ్ లక్కీ టు హ్యావ్ యూ. గదిలో స్నేహితుడున్నాడన్న సంగతి కూడా మర్చిపోయి హృదయానికి గాఢంగా హత్తుకున్నాడు. పద, మీ ఇంటి దగ్గర దిగబెడతాను. వద్దు మదన్, పిరికిదానిలా మాట్లాడుకో. రిజిస్టర్ ఆఫీస్లో మన వివాహం అయ్యే వరకు నువ్వు అక్కడ ఉండాలి, తప్పదు. 1 నెల పడుతుంది. మా నాన్న సంగతి నీకు తెలీదు. భయంగా అతన్ని హత్తుకుపోయింది. సరే, గుడిలో చేసుకుందాం. లా ప్రకారం ఇప్పుడు నిన్నిక్కడ ఉండనీయకూడదు. రేపటి వరకు మనసు మార్చుకోవుగా. నన్నంత నిలకడలేని వాడిగా అంచనా వేయకు. ఇద్దరూ బయటికి వచ్చి రిక్షా ఎక్కారు. స్కూటర్ ఏమైంది? అది దాని యజమాని దగ్గరికి వెళ్ళింది. ఏదో చెప్పాలని ఉన్నా నోరు విప్పలేదు. అతను తన మాట మన్నించి తనను స్వీకరించడానికి అంగీకరించాడు. నెమ్మదిగా మిగతా విషయాలు మాట్లాడొచ్చు. ఇంటి ముందు దిగి రిక్షాను పంపించేశాడు. నువ్వెళ్ళు, ఏం చేయాలో రేపు చెప్తాను అన్నాడు. ఆమె వెళ్ళిపోయింది. 3వ భాగం సమాప్తం. మిగతా కథని తర్వాతి భాగంలో విన్నామండి. కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.